హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. కులాలు ఖచ్చితంగా రాజకీయాలను శాసిస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కులాల చుట్టే రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కులమే పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఆ కులాల రాజకీయాల్లో కాపు కులాంది ఓ ప్రత్యేకత. ముఖ్యంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టే రాజకీయాలు పరిభ్రమిస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా ఆయన్ను దురదృష్టం వెంటాడుతుంది. ఆయన అనుచరులకు వచ్చిన అవకాశాలు చేజారిపోతున్నాయి. దీంతో అనుచరులు నిరాశ నిస్పృతులకు గురవుతున్నారు. ముద్రగడను జనసేన వదిలించుకుందా లేకపోతే ముద్రగడ వదిలించుకున్నారా అన్న చర్చ తెరపైకి వచ్చింది. కాపు ఉద్యమం ఇప్పటిది కాదు, దశాబ్దాల చరిత్ర. మహామహులు ఈ ఉద్యమంలో తమ పాత్ర పోషించారు. వారిలో ముద్రగడ ముందు వరుసలో ఉంటారు. తుని రైల్వే స్టేషన్ లో రైలు దగ్నం కేసు అనంతరం తాను కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నానని ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో కొంతకాలం ముద్రగడను జనం మర్చిపోయారు. 2024 ఎన్నికల సమీపిస్తున్న 6 నెలల ముందు ఆయన తను రాజకీయాల్లోనికి వస్తున్నట్లు ప్రకటించారు. ముద్రగడ తన మనసులో మాట చెప్పారో లేదో రాజకీయ పార్టీలు ఆయన నివాసానికి క్యూ కట్టాయి. బీజేపీకి చెందిన రాష్ట్ర బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆయనతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల గురించి పార్లమెంట్ లో చర్చిస్తాను, బీజేపీకి మద్దతు ఇవ్వండి అని ఆయన ఇంటికి వెళ్లి మరీ కలిశారు. దీంతో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అది జరగలేదు. అనంతరం వైసీపీ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ మిథున రెడ్డితో పాటు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోత్యుల చంటిబాబు తదితరులు ముద్రగడని కలిశారు. తమ పార్టీలోనికి ఆహ్వానించారు. ఆయన వైసీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. అది కూడా జరగలేదు. ఈలోగా చంటిబాబుకు వైసీపీ నుంచి టికెట్ రాలేదని సీఎం జగన్ చెప్పేశారు. దాంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఇదే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సన్నిహితంగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆ పార్టీ నేత బొల్లిశెట్టి శ్రీనివాస్ 3 సార్లు ముద్రగడ నివాసానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన లేఖ ముద్రగడకు, ముద్రగడ ఇచ్చిన లేఖ పవన్ కళ్యాణ్ కు స్వయంగా అందజేశారు. ముద్రగడను పార్టీలో తీసుకుంటున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ కలిసేందుకు వస్తామన్నారు. కానీ పవన్ అంగీకరించలేదు. తానే స్వయంగా ముద్రగడ ఇంటికి వస్తానని పవన్ చెప్పారు. జనవరి 27 నుంచి 30 మధ్య పవన్ ముద్రగడను కలుస్తారని చెప్పారు. అది జరగలేదు. దీంతో ముద్రగడ చేరిక ఆగిపోయింది. దీంతో ముద్రగడ పవన్ కళ్యాణ్ పై అసహనం వ్యక్తం చేశారు. తన నివాసానికి వస్తే ఒక దండం, రాకపోతే 2 దండాలంటూ తనదైన శైలిలో ముద్రగడ వ్యాఖ్యానించినట్లు సమాచారం జరిగింది. ముద్రగడ మొండి మనిషి, ఒక మాట అంటే దానిపై నిలబడతారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన్ను పార్టీ తట్టుకోగలదా? ఆయన శాసించే స్థాయిలో ఉంటారు. అది పార్టీకి ఇబ్బంది కలిగిస్తుందా అన్న స్థాయిలో చర్చలు జరిగాయి. దీంతో పవన్ కళ్యాణ్ ఆయన నివాసానికి రావడం మానేశారు. ఇదే సమయంలో జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టాలో మంచి పట్టున్న జ్యోత్యుల నెహ్రూ ముద్రగడ నివాసానికి వెళ్లారు. ఆయనతో ఏకాంతంగా సమావేశమయ్యారు. జ్యోత్యుల నెహ్రూ ముద్రగడ నివాసానికి వెళ్లడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఆయన జనసేనకు టచ్ లో ఉన్న సమయంలో టీడీపీ తరపున ఆహ్వానించడానికి వెళ్లారా అన్న ప్రచారం జరిగింది. కానీ దానిపై నెహ్రూ వివరణ ఇచ్చారు. తాను నిర్వహిస్తున్న కోటి శివలింగ అర్చనకు రావాలని ఆహ్వానించాను. అదే సమయంలో తనకు జగ్గంపేటలో ప్రచారం చేయాలని కోరాను. అందుకు ముద్రగడ అంగీకరించారు అని వెల్లడించారు. జనసేన వైసీపీ ఏ పార్టీలో చేరినా ముద్రగడ తనయుడు చెల్లారావుకు పిఠాపురం లేదా ప్రత్తిపాడు అసెంబ్లీ టికెట్ ఇస్తారు. ముద్రగడకు పార్లమెంట్ టికెట్ లేదా రాజ్యసభ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయన కోడలు సిరికి తుని టికెట్ ఇస్తారని కూడా వైసీపీ తరఫున ప్రచారం జరిగింది. ఏదీ జరగలేదు. దీంతో ముద్రగడ సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితం ఎటూ కాకుండా పోయింది అంటూ ప్రచారం జరుగుతుంది. మరి ముద్రగడ ఏం చేస్తారు? వైసీపీలోకి వెళ్తారా లేక గప్ చుప్ అంటూ రాజకీయాలకు దూరంగా ఉంటారా? ఆయన నిర్ణయం రాజకీయాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.